ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే ఈరోజు 2 వెరైటీస్ చపాతీతో మీ ముందుకు వచ్చేసాను. ఒకటి పాలకూర చపాతీ, ఇంకొకటేమో టమాటా ఆనియన్ చపాతీ అండి. ఇలాగా చేసుకుంటున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పాలకూర కట్టలు, ఒక తెల్లవాయి, చిన్న సైజ్ అల్లం ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోనండి. తర్వాత ఒక బౌల్ గోధుమ పిండి తీసుకోనండి. ఒక బౌల్లోకి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ పాలకూర పేస్ట్ అంతటిని వేసేసుకొని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా చిన్న ఉంట తీసుకొని తిక్కేసేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మందం తిక్కుకోకండి, పిల్లల లంచ్ బాక్స్ కాబట్టి. ఇలాగా ఆయిల్ అయితే మనము షాలో ఫ్రై చేసేటప్పుడు చేసేయండి. ఖచ్చితంగా పిల్లలు హ్యాపీగా 2 3 తినేస్తారు. తర్వాత ఆనియన్ చపాతీ చూసేసుకుందామా. ఒక బౌల్ తీసుకోనండి. అందులో ఒక బౌల్ గోధుమ పిండి వేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా ఉల్లిపాయ తరుగు, అలాగే కొద్దిగా కారం పొడి అండి. 1/2 టేబుల్ స్పూన్ అంత కారం పొడి వేసుకోనండి. 1/2 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా యాడ్ చేసుకోనండి. తగినంత సాల్ట్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మొదటగా కలుపుకోనండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వాటర్ వేసుకుంటూ ఉంటలాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇలాగ కొద్దిగా తగినంత ఉంట తీసేసుకొనండి. ఇలాగ తిక్కుకోనండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ పెద్ద సైజు ఉంట తీస్తే పిల్లలు తిన్నారు కదా. ఇలాగ చిన్న చిన్నవే తీసేసుకొని ఈ సైజు ఉంటే చాలు, 2 3 కాని ఖచ్చితంగా తినేస్తారు. ఇలా షాలో ఫ్రై చేసేసుకొని పిల్లలకు పెట్టేయండి. ఈ 2 చపాతీ కాంబినేషను పల్లీ చట్నీ కానీ, పల్లీ పొడి కానీ, ఏ కర్రీ అయినా సూపర్ ఉంటుంది. మరి ఆనియన్ చపాతీ, చికెన్ కర్రీ అయితే ఎంత బాగుంటుందో అండి. మరి ట్రై చేయండి నా స్టైల్లో. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ట్రై చేస్తారా? చాలా బాగుంటుందండి. నేను ఆనియన్ చపాతీ, చికెన్ కర్రీ టేస్ట్ చేసి చెప్పాను. మరి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చాలా బాగుంటుంది. మంచి చపాతీలు మిస్ అయిపోతారు. ఏ కాంబినేషన్కైనా చపాతీ ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలు తినరు కదా. ఇలా చేసి పెట్టేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.